హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసినామో చూపించాలనిపించింది. మార్నింగ్ లేచి మార్కెట్ వెళ్ళడం జరిగింది. పోయి గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్ షాపింగ్ ఉంటే అది చేసినాం. అలానే మనకి లంచ్ 150 మెంబర్స్కి ఉండే అది సామాన్ అంతా డంప్ చేసుకొని పంపించినాం. వర్షం పడడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది అనమాట ఫుడ్ డెలివరీ. బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. ఫుడ్ నచ్చింది వాళ్ళకి. అట్లనే ఏమంటే నెక్స్ట్ మనకి డిన్నర్ ఒక 600 మెంబర్స్ ఉంటే ఫంక్షన్ హాల్కి వచ్చేసినాం. కటింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది. అప్పుడే మీట్ కూడా వచ్చేసింది అనమాట. చికెన్ బిర్యానీ అండ్ ఫిష్ ఫ్రై అండ్ కేఎఫ్సీ చికెన్ చాలా హెవీ మీని ఉండే. సో అంతా వర్క్ స్టార్ట్ చేసేసినాం. ఈవినింగ్ స్వీట్ కింద గులాబ్ జామ్ అండ్ డబల్ కమీటా ఉండే, ఆ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది అవుతుంటే సైమల్టేనియస్గా మనకి డెకరేషన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ కంప్లీట్. ఆనికి వచ్చేసింది. ఇంకా సిట్టింగ్ ఏరియాలో ఎల్ఈడి సెటప్ పెట్టించినాము. డిస్ప్లే అది కూడా వచ్చేసింది. అది సెటప్ చేయడం కూడా జరిగిపోయింది. మెల్లగా ఈవినింగ్ వెల్కమ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. వెల్కమ్ డ్రింక్స్ అండ్ కట్లెట్ ఇవన్నీ చాట్ ఉండే, అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడనే ఉంటుండే సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకో సైట్ మీద ఎవరు పోనీకి లేదు. సో ఏమంటే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయినాము. సో అక్కడ ఫ్లవరింగ్ ఉండే అనమాట. నెక్స్ట్ డే హౌస్ ఓపెనింగ్. సో అక్కడ ఫ్లవరింగ్ వర్క్ స్టార్ట్ చేసేసినాము. మొత్తం అయిపోయేసరికి నైట్ 12 అయింది. మిడ్-నైట్ 12 అవుతుంది. హౌస్ ఓపెనింగ్ డెకరేషన్ ఇప్పుడే కంప్లీట్ అయింది. సేమ్ హౌస్ ఓపెనింగ్ వాళ్ళదే. నెక్స్ట్ డే లంచ్ ఉండే అనమాట. మెటీరియల్ అంతా డంప్ చేసుకొని వెళ్ళిపోయినాము. సో అంతా సెటప్ చేసేసరికి లంచ్ టైం అయింది. 1 o'clock ఎగ్జాక్ట్ లంచ్ స్టార్ట్ చేసేసారు వాళ్ళు. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా నచ్చినాయి వాళ్ళకి. దే వర్ వెరీ హ్యాపీ. లాస్ట్కి మనకు కొంచెం సన్మానం లాంటిది కూడా చేశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. ఇంత కష్టపడడానికి వాళ్ళ కస్టమర్ హ్యాపీ ఫీల్ అయితే అంతకన్నా మనకి ఇంక హ్యాపీ ఏం లేదు. సో దిస్ వాజ్ మై డే.